నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు అవినాష్ దాస్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ, గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమావాస్య. మామూలుగా అమావాస్య అంటే ఎక్కువగా మనం పితృదేవతలకు సంబంధించిన వారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఒక మంచి అనువైన రోజు ఏది అంటే అది అమావాస్యగా తీసుకుంటాం. కానీ ఈసారి వచ్చే ఈ అమావాస్య సెప్టెంబర్ 2వ తారీఖు. ఇది సోమవతి అమావాస్యగా చెప్పబడుతుంది. అంటే సోమవారంతో కూడి ఉన్న అమావాస్య. సోమవారం అంటే ఈశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. మరి ఈ అమావాస్య రోజు పితృదేవతలతో పాటు ఈశ్వరుణ్ణి కూడా ఆరాధించే అవకాశం ఉందా? నిజంగా ఏ రకంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచి జరుగుతుందంటారు? ఇది అమావాస్య అంటే ఏంటి? అమావాస్యకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పౌర్ణమి వస్తుంది. అవునండి. అమావాస్య అంటే నెగిటివ్ శక్తులు ఫుల్ ఎనర్జీలో ఉంటాయి. ఓకే. రాత్రి 12 గంటలకి అమావాస్య రోజున నెగిటివ్ ఎనర్జీ పీక్లో ఉంటుంది. ఓకే. పౌర్ణమి రోజు మధ్యాహ్నం 12ంటికి పాజిటివ్ ఎనర్జీ పీక్లో ఉంటుంది. పౌర్ణమి అనేది సౌమ్య దేవతల రోజు, అమావాస్య అనేది ఉగ్ర దేవతల రోజు. ఓకే. ఇప్పుడు నడుస్తున్న కాలం కలియుగం. ఎక్స్ట్రీమ్ నెగిటివ్. ఓకే. నెగిటివిటీ ఎక్కువ ఉంది భూమి మీద. అవునండి. చాలా తక్కువ మంది ఉంటారు పాజిటివ్. గురువు బాగుండి పాజిటివ్గా ఉండే జనం చాలా తక్కువ. 90% నెగిటివ్ పర్సన్సే ఉన్నారు. ఓకే. ఎక్కడో 10లో 1కి గురువు బాగుంటే వాడు పాజిటివ్గా ఉంటాడు. ఓకే. వాళ్ళకే అవకాశాలు వస్తే వాళ్ళే ముందుకెళ్తారు, రెస్పెక్ట్ వస్తుంది, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి, వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమే ఉండదు. సరే, ఇప్పుడు ఈ అమావాస్య ఎందుకు ఇంపార్టెంట్ కలియుగంలో అంటే 10లో 1 వాడెలానో బాగుపడతాడు. అంతే. మిగతా 9 మంది పరిస్థితి ఏంటి? ఉన్న పాపాలు తొలగించుకోవాలా లేదా? తొలగించుకోవాలి. పాపాలు తొలగించుకోవాలి అంటే బెస్ట్ డే అమావాస్య. ఓకే. ఉగ్ర దేవతలను పూజిస్తే ఫస్ట్ జరిగేది ఏంటంటే పాపాలు హరుస్తాయి, పోతాయి. ఐ మీన్ టు సే, పాపాలు ఎలా పోతాయి అంటే ఫస్ట్ మీకు నెగిటివ్ ఈవెంట్స్ జరుగుతాయి, చెడు అనేది జరుగుతుంది. ఓకే. సో మీరు దీనికి రెడీ ఉన్నారా లేరా? ఆర్ యూ రెడీ ఫర్ దిస్ ఆర్ నాట్ ఈస్ ద క్వశ్చన్. అవును. మీరు మీ దుష్కర్మలతోనే ముందుకెళ్తారా? అట్లనే నాకు భయం అండి, నేను బ్యాడ్ ఈవెంట్స్ ఫేస్ చేయలేను అంటే మీకోసం కాదు అమావాస్య. మీరు పౌర్ణమి రోజు ఆరాధించుకోండి, మీ దారిలో మీరు వెళ్ళిపోండి. ఓకే. సరే, జీవితంలో బ్లాక్ అయితే పడిపోతుంది కదా, ముందుకైతే వెళ్ళలేవు. అంతే. ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నీకు ఆటంకాలు పడతాయి. అవును. ఎదగనివ్వరు నిన్ను. ఇప్పుడు మనిషి కన్నాక ఒకటి పాజిటివ్ బ్యాంక్ అకౌంట్, ఒక నెగిటివ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. నెగిటివ్ తొలగించుకోవాలి కదా. అవును. తొలగించుకోకపోతే ఓన్లీ పాజిటివ్ నువ్వు పెంచుకుంటూ పోతే పౌర్ణమి రోజు ఎట్లా? ఎక్కడో కాల్జారి కింద పడతావు. అంతే. సో ఫస్ట్ నేను చెప్పేది, నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే అమావాస్య రోజు ఉగ్రదేవతలు అంటే కాళీమాతని పూజించాలి. కానీ ఎక్కువగా ఉగ్రదేవతల్ని ఆరాధించకూడదు అని అంటుంటారు కదా, పర్వాలేదా? నేను అదే చెప్తున్నా, ఎందుకంటే భయపడుతున్నారు జనాలు. జనాలు వేరు, సొసైటీ వేరు, మన స్క్రిప్చర్స్ చెప్పేది వేరు, శాస్త్రాలు చెప్పేది వేరు. శాస్త్రాలు ఏం చెప్తాయి? అమావాస్య రోజు ఉగ్రదేవతల్ని పూజిస్తే ఉన్న పాపాలు పోతాయి బ్యాడ్ ఈవెంట్స్ రూపంలో. చెడు కర్మలు మీకు బ్యాడ్ జరిగి అవన్నీ పోతాయి. మీ అదృష్టం అనుకోవాలి, మీ తొలగిపోయాయి. మీరు వెళ్తున్నారండి బంగారం, వజ్రం, వైడూర్యం, కానీ మీకు తెలీదు, మీకు బుడద అంటుకొని ఉంది ఇక్కడ. అది వాసన వస్తూ ఉంటుంది, మీకు రాదు, అందరికి వస్తుంది, మిమ్మల్ని ఆపేస్తారు. అవునా కాదా? అమావాస్య రోజు కలియుగంలో ప్రతి ఒక్కరు పూజించాలి. బీ రెడీ టు ఫేస్ ద బ్యాడ్. చెడును తొలగించాలి, లేకపోతే ఇరుక్కుంటారు మీరే. వీడు ఎలా అంటే ముందే అందరిని చెడగొట్టి ఇప్పుడు నాకు చెడు జరగకూడదు అనుకుంటాడు. నువ్వు వాడిని హింసించావు కదా, ఇప్పుడు నేను 10 రెట్లు హింసిస్తారు. నువ్వు వాడిని పడేసావు, ఇప్పుడు నేను 10 సార్లు పడేస్తారు. ఎక్సెప్ట్ చేయి ఫస్ట్, ఎక్సెప్ట్ ద సిచ్యువేషన్. సిచ్యువేషన్ ఎక్సెప్ట్ చేయి.
అమావాస్య రోజు ఉగ్రదేవతలకు పూజ చేయి, నీ డబ్బులు పోతాయి, నీకు యాక్సిడెంట్ అవుతుంది, నీకు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, కానీ దానివల్ల నీ పాపాలన్నీ తొలగిపోతాయి కదా. అవును. ఫస్ట్ అది చేయి. ప్రతి మనిషికి చెప్తా, అండ్ బీ రెడీ టు ఫేస్ ద ఈవెంట్. నాకు చెడు జరుగుతుంది అని తెలిసి పూజించమని చెప్తున్నా. లేకపోతే అది అలానే ఉంటుంది, నువ్వు జీవితంలో ఎదగవు కదా, అలానే ఉండిపోతావు. అంతే. దాన్ని రానివ్వవు, నువ్వు ముందుకెళ్ళవు, అలానే ఉంటావు, జీవితం అలానే ఉంటుంది. అవును. ఏం బాగుపడతావు నువ్వు? ఎదుగుదల అనేది ఉండదు, ఎదుగుదల ఉండదు, రెస్పెక్ట్ సరిగ్గా ఉండదు, అవును, ప్రశాంతత ఉండదు, ప్రశాంతంగా ఉండదు, వెంటాడుతూ ఉంటుంది ఏదో. ఎప్పుడు చెప్పాను కదా, మనకు తెలియకుండానే ఒకటి నెగిటివ్ ఆరా ఉంటుంది చుట్టూ. అవును. అదే అన్ని క్లియర్ అయిపోయినాడు భలే ఉంటుంది అసలు. రెస్పెక్ట్ సొసైటీలో ఇప్పుడు మహేష్ బాబు గారికి ఎట్లుంది అంత రెస్పెక్ట్ ఉంటుంది. కొంతమందికి భలే రెస్పెక్ట్ ఉంటుందండి అసలు. అసలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గురించి మాట్లాడతారండి. గురువు బాగున్నాడు వాడు, జన్మంలో పుణ్యం చేసుకొని వచ్చాడు, హ్యాపీగా కూల్గా లైఫ్ వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. సో అమావాస్య రోజు మీరు చూడండి, కావాలంటే బాగా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు పూజిస్తారు కాళీమాతని. ఫలక్నామా కాళీమాత గుడి మీకు ఐడియా ఉందా? వెళ్ళండి అక్కడ చూడండి, జనాలందరూ బాగా స్ట్రాంగ్ ఉంటారు. అమావాస్య రోజు రాత్రి 12ంటికి ఆరతికి వస్తారు. నిజమే, బాగా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు, హెడ్ స్ట్రాంగ్ ఉంటారు. కాళీమాతని పూజించి వాళ్ళు కూడా కాళీమాత వచ్చేస్తుంది వాళ్ళ లోపల. వ్యాపారాలు చేస్తారు, ఒక్కొక్కరు కోట్ల వ్యాపారాలు ఉంటాయి, చిన్న వ్యాపారాలు ఉంటాయి మళ్ళీ అవన్నీ, కానీ కోట్లలో సంపాదిస్తూ ఉంటారు. ఇంత బంగారం వేసుకుంటారు వాళ్ళు. ఐడియా ఉందా మీకు? కేజీలు ఉంటాయి ఒంటి మీద. ఈ మధ్య ఎక్కువైపోయారు గోల్డ్ మ్యాన్స్. కాళీమాత దయా అది, అమావాస్య దయా అది. అక్కడికి వచ్చి కర్మలు తొలగించి ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళారు. అమావాస్య రోజు కాళీమాతని పూజించంగానే ఉగ్రదేవత కాదు, మీలో కూడా ఉగ్ర శక్తి వస్తుంది. ఎస్పెషల్లీ ఎవరికైతే బాగా భయం ఉంటుందో ఆ కాళీమాత గుడి ఫలక్నామాలో వెళ్తే పిల్లి కాస్త పులి సింహం అయిపోతుంది. అసలు చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. నేను వెళ్ళినప్పుడు కూడా భలే ఎంజాయ్ చేసా అసలు. ఇది బేసిక్ గా అమావాస్య ఎనర్జీ వస్తుంది. ఇంకోటి, విష్ణుమూర్తి ఇచ్చేవాడైతే విష్ణుమూర్తి మెయింటెనెన్స్ చేస్తారు, శివుడు డిస్ట్రాయర్. సోమవారం అంటే శివుడిది. సోమవారం రోజు అమావాస్య వచ్చిందంటే సూపర్ ఎనర్జీ అనమాట. అది అంటే ఇంటెన్స్గా జరుగుతుంది, అంటే చాలా స్పీడ్గా జరుగుతాయి. ఇప్పుడు మామూలుగా వేరే ఏదైనా బుధవారము శనివారం వచ్చింది అనుకోండి, లేకపోతే శుక్రవారము, అది వేరు. సోమవారం రోజు అమావాస్య వచ్చిందంటే శివుడు కటాక్షం ఉంది అమావాస్య మీద, అంటే చాలా స్పీడ్గా తొలుగుతాయి కర్మలు. సో దిస్ ఈస్ ద పాయింట్. మరి ఏం చేయాలి ఆ రోజు? అందరూ కూడా ఎలా ఉపయోగించుకోవాలి ఆ రోజుని? ఆ రోజు అందరూ ఎలా ఉపయోగించుకోవాలంటే ఉగ్ర దేవతల దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నేను చెడు కర్మలు చేశాను, మీరు తొలగించేయండి, నేను రెడీగా ఉన్నా ఫేస్ చేయడానికి, చాలు. మీ జీవితం ముందుకెళ్ళకపోతే చూడండి, అంటే తప్పును ఒప్పుకోవడం. అంతే, తప్పును ఒప్పుకోవడం. ఎవరు ఒప్పుకోరు అసలు, ఒప్పుకోరు. ఆ కాళీమాత గుడికి వెళ్ళారు, పోయి మళ్ళీ భగవంతుడి ముందు ఆయన చూస్తున్నాడు అయినా సరే. ఒక్కడి గుర్తుపెట్టుకు వెళ్తే గోల్డ్ మ్యాన్ అయిపోతారు మీరు. మీకు గోల్డ్ మ్యాన్ అవ్వాలందా లేదా? ఉంటది కదా, మీ ఇష్టం. ఇంకా కానీ ముందు దెబ్బ తగులుతుంది, దమ్ము ధైర్యం ఉందంటే వెళ్ళండి, ఆడే బాగుపడతారు. ఏ సమయంలో వెళ్ళాలి? అమావాస్య రాత్రి 12ంటికి ఫలక్నామా శ్మశానం ఎదురుగా కాళీమాత గుడి, గోల్డ్ మ్యాన్ అవుతారు మీరు. ఇంట్లో కూర్చొని పూజ చేసుకోండి, ఇంట్లో కూడా చేసుకోండి, కాళీమాత చేసుకోండి, ఇంట్లో కూడా కాళీమాతకు పూజ చేసుకోండి హ్యాపీగా. ఏం లేదు, చిన్న దీపం పెట్టుకొని మనసులో ఏదో చిన్న మంత్రం, మీకు వచ్చిన మంత్రం చెప్పండి. ప్రక్రియ ఇంపార్టెంట్ కాదు, భావం. 1,00,000 సార్లు చెప్పినా మనస్ఫూర్తిగా చెప్పకపోతే లాభం లేదు. ఒక్కసారి చెప్పితే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేయాలి, గూస్ బంప్స్ వచ్చేయాలి. ఒక్క సెకండ్ చాలు భక్తి అనేది. గంటలు ఆరతి, పూజలు, నైవేద్యాలు, ఏందేందో కొత్త చీరలు వేసుకొని వస్తారు వీళ్ళు. ఫ్యాషన్ షోలు చేస్తారు పూజ అంటే. రెడ్ కలర్, నేను 10,000 చీర వేసుకొచ్చాను, నేను 25,000 చీరలు వేసుకొచ్చాను. గుంపులు 50 మంది 100 మంది పూజలు చేస్తారు, నేను చూస్తూ ఉంటాను కదా. అది అసలు ప్రక్రియకి సంబంధించిందే కాదు పూజ అనేది, భావానికి సంబంధించింది. గుర్తుపెట్టుకోవాలి, మనస్ఫూర్తిగా చేయాలి. తప్పులేదు చీరలు వేసుకోవడంలో, మంచి చీరలు వేసుకోవచ్చు, కానీ దాని గురించే మాట్లాడుతూ దానిపైన ఫోకస్ ఉండకూడదు. వెళ్ళిన పర్పస్ ఏంటో దానిపైన ఉండాలి. అది దానిపైన పర్పస్ మీద ఫోకస్ ఉండాలి. పర్పస్ మీద ఫోకస్ ఉంటే జీవితం మీద ఫోకస్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది బేసిక్గా అమావాస్య గురించి.
మళ్ళీ ఎప్పుడైనా ఇంకోసారి మాట్లాడదాం. ఇంకా చాలా ఉంది మాట్లాడేది. ఉగ్ర దేవతలు ఎవరు, వాళ్ళని ఎలా పూజించాలి, ఏ గుడి ఎక్కడుందామని త్వర చెప్తామండి. అలాగండి. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.